నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. నిన్నటి ప్రసారంలో రావణాసురుని హింసలు, దురాచారములు, ఘోరకృత్యములు భరించలేక శ్రీ మహావిష్ణువుతో భూదేవి దేవతలు అందరూ మొరపెట్టుకోవటం, శ్రీ మహావిష్ణువు వారికి అభయమిచ్చి తన రామావతార ప్రకటన చేయడం, ప్రభువు శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజుకు 4 తనయులుగా జన్మించడం, కౌసల్యాదేవి దీనజన రక్షకుడు దయానిధి అయినటువంటి శ్రీ మహావిష్ణువును తన కుమారునిగా గుర్తించడం, ఆయనను బాలరూపం ధరించి శిశువేళలు చేసి తమకు ఆనందం కలుగజేయమని కోరగా దేవతాపతి శిశురూపం ధరించి కౌసల్యాదేవికి దశరథ మహారాజుకు అందరికీ కూడా అత్యంత ఆనందము కలుగజేయసాగాడు అని విన్నాం. ఇక ఈరోజు శ్రీరామచంద్రుడు మాత కౌసల్యాదేవికి తన అఖండ రూపం చూపించాడు. ఆయన రోమరోమమున కోట్లాది బ్రహ్మాండములున్నవి. అసంఖ్యాక సూర్యులు, చంద్రులు, శివులు, బ్రహ్మదేవులు, అనేకానేక పర్వతములు, నదులు, సముద్రములు, పృథ్వీ, వనములు, కాలము, కర్మము, త్రిగుణములు, జ్ఞానము, స్వభావములను కౌసల్యామాత చూసింది. ఇంకా ఎన్నడూ వినని కనని నూతన విషయములు కూడా ఆమె చూసింది. అన్నిటికన్నా బలవత్తరమైన మాయాదేవిని భగవంతుని ఎదుట అత్యంత భయభీతురాలై చేతులు జోడించి నిలిచి ఉండుట ఆమె చూసింది. కౌసల్యమాతకు శరీరం పులకరించింది. నోట మాట పెగులుటలేదు. భయపడి అప్పుడు కళ్ళు మూసుకొని భగవచ్చరణములకు నమస్కరించింది. మాత ఆశ్చర్యచకుతురాలైనట్లు తలచి రాముడు మరలా శిశురూపమును పొందాడు. కౌసల్యామాత భయపడినదై భగవానుని స్తుతింపలేకపోయింది. శ్రీహరి తల్లికి పలు విధములా ప్రబోధించాడు. అమ్మా, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు అని అన్నాడు. ఆమె, ప్రభు, మరలా ఇక ఎన్నడూ నీ మాయ నన్ను ఆవరించకుండుగాక అని ప్రార్థించింది. భగవంతుడి విధముగా భక్తులను ఆనందింపచేయుచుండగా 4 సోదరులు కొంచెం పెద్దవారై కుటుంబీకులను ఆనందపరిచారు. అప్పుడు గురువులు వశిష్ఠుల వారు చూడాకర్మ అనగా పుట్టు వెంట్రుకలు తీయు ఉత్సవం జరిపించారు. రాజకుమారులు 4 పరమ మనోహర లీలలు వనర్చసాగారు. శ్రీరామప్రభు దశరథ మహారాజు వాకిట లీలలు చేయుచున్నారు. భోజనములకు వేళ అయిందని మహారాజు పిలువబోవా బాల్య స్నేహితులను విడిచి రాకుండెను. కౌసల్యమాత తీసుకుని వచ్చుటకు వెళ్ళగా నక్కి నక్కి పారిపోచుండేవాడు. పరమాత్మను తల్లి బలవంతముగా పట్టి తెచ్చుటకు పరిగెట్టగా ఒంటి నిండా దుమ్ము కొట్టుకుని వచ్చిన తన చిన్నారిని చూసి నవ్వుచూ మహారాజు ఒడిలో కూర్చుండబెట్టుకుంటుండేవాడు. భోజనము చేయుచున్నట్లే నటిస్తూ అవకాశం చూసుకుని చపల చిత్తముతో మూతిని పెరుగన్నము కారుచుండగా కేరింతలతో ఇటు అటు పరుగెత్తేవాడు శ్రీరాముడు. శ్రీరామచంద్రుని అమాయకపు మనోహర బాలక్రీడలను శారద, శేషుడు, శంకరుడు వేదములు వేనోళ్ల కీర్తించాయి. రాజకుమారుడు కుమారావస్థకు చేరగానే తల్లిదండ్రులు, గురువులు వారికి యజ్ఞోపవీత సంస్కారాలు చేయించారు. ఎవరి శ్వాసయే చతుర్వేదములయ్యాయో ఆ భగవానుడు విద్య నేర్చుట అన ఆశ్చర్యకర విషయమే. 4 సోదరులు విద్యా, వినయ, శీల, గుణసంపన్నులు. వారి ఆటలు కూడా
మహారాజుల ఆటలే. చేతులలో ధనుర్బాణములు ధరించి వారు ఏ వీధుల సంచరించువారో ఆ వీధులలోని స్త్రీ పురుషులు అందరూ వారి సౌందర్య శోభను చూసి ముగ్ధులై నిశ్చేష్టులై నిలుచుండేవారు. కోసలపుర స్త్రీ పురుషులు ఆబాల వృద్ధులు 50 మందికి కృపానిధి శ్రీరాముడు తమ ప్రాణముల కన్నా ఎక్కువ ప్రీతిపాత్రుడయ్యాడు. శ్రీరాముడు సోదరులను ప్రేమితులను వెంటబెట్టుకుని నిత్యము వనమునకు వేటకు వెళ్ళేవాడు. రాముని బాణాఘాతం చేత మరణించిన మృగముల ఆత్మలు శరీరములను విడిచి దేవలోకమును చేరడివి. శ్రీరాముడు తమ్ములతో మిత్రుడితో కలిసి భోజనం చేసేవాడు. తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించువాడు. తానేమి చేసినా పురవాసులు ఆనందిస్తారో కృపానిధి శ్రీరాముడు ఆ లీలలే చేసేవాడు. ఎంతో దీక్షతో వేద పురాణ శ్రవణ చేస్తూ వాటి మర్మమును తమ్ములకు విడమర్చి చెప్పేవాడు. రఘురాముడు ప్రాతకాలమున లేవగానే తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించి వారి అనుమతితో రాజకార్యములు నెరవేర్చేవాడు. వారి సచ్చరిత్రమునకు మనసులో మహారాజు ఎంతో ఉప్పొంగేవారు. సర్వవ్యాపకుడు, నిరుపాధికుడు, నామరూపములు లేని భగవంతుడు భక్తరక్షణార్థము విచిత్ర దివ్యలీలలు వనరుచుండేవాడు. శ్రీరాముని బాలచరిత్రను ఇంతవరకు వర్ణించి ఇక జరగబోయే చరిత్రను చెప్పెదనని శివుడు చెప్పసాగాడు. ఆ ప్రకారము విశ్వామిత్ర యాగ సంరక్షణ. మహాజ్ఞాని విశ్వామిత్రుడు. ఆయన తన ఆశ్రమములో జప యజ్ఞ యాగాది పవిత్ర కార్యములు ఉనర్చేటప్పుడు మారీచ సుబాహ మొదలైనటువంటి రాక్షసులు చేసే ఉపద్రవములకు భయపడుతూ ఉండేవారు అక్కడి మునులు మొదలైనవారు. ఈ పరమపాపులు రాక్షసులు సాక్షాత్తు భగవంతుని చేత గాని నశించరు అనే చింత వెంటాడుతూ ఉండేది విశ్వామిత్రుడికి. నా గోడు విన్నవించుకుని సోదరులిద్దరినీ తీసుకుని వస్తాను. జ్ఞాన వైరాగ్య సద్గుణ సంపన్నుడైన ప్రభువును కళ్ళారా చూస్తాను అనుకున్నాడు. అనేక మనోరథములను ఊహించుకుంటూ అయోధ్యకు బయలుదేరాడు. పవిత్ర సరయూ జలములలో స్నానమాడి రాజద్వారము చేరాడు. మహారాజు బ్రాహ్మణ సంఘముతో ఎదురేగి తగిన రీతిలో సన్మానించి భవనములోనికి తీసుకుని వచ్చి తన 4 కుమారుల చేత ముని పాదములకు నమస్కరింపచేసి ఆతిథ్యమియ్యగా ముని ఎంతో సంతోషించాడు. ముని శ్రీరామచంద్రుని చూసి తన దేహస్పృహ కోల్పోయి తిరిగి శ్రీరామచంద్ర ముఖ శోభను చూసి తనివి చెందటం లేదు. ఎంత చూసినా చూడాలనే కోరిక ఆయనలో మరీ మరీ కుతూహలాన్ని రేపిస్తోంది. పిదప ఆ మహారాజు అభ్యర్థనతోటి విశ్వామిత్రుడు విషయాన్ని తెలిపి తమ్మునితో పాటు రఘురాముని తనతో పంపమని అడిగాడు. వశిష్ఠుల వారు అనేక విధములుగా బోధించారు. విశ్వామిత్రునితోటి దశరథ మహారాజు కుమారులిద్దరూ నాకు ప్రాణాధిక ప్రియులు, ఇక మీరే వీరికి పితృ సమానులు సంరక్షకులు అని చెప్పి వారిని ఆశీర్వదించి ఋషి అధీనం చేశాడు. తరువాత శ్రీరామచంద్ర ప్రభు అంతఃపురంలోనికి వెళ్ళి తల్లి పాదములకు మొక్కి మునికి అభయదానమిచ్చుటకు శ్రీరామ లక్ష్మణులు బయలుదేరారు. విశ్వామిత్రుడు తనకు మహానిధి లభించినట్లుగా భావించి ప్రభువు సర్వేశ్వరుడు, బ్రాహ్మణ పక్షపాతి కనుక నాపై అభిమానంతో తండ్రిని విడిచి నాతో వచ్చాడు అని అనుకున్నాడు. ముని వారికి దారిలో తాటకిని చూపించాడు. రాముడు దానిని ఒకే బాణంతో సంహరించి ఆమెకు దివ్యపదమును ఇచ్చాడు. విశ్వామిత్రుడు వారికి బలమును దివ్య విద్యలను నేర్పి శ్రీరామునకు దివ్యాస్త్రమును కూడా సమర్పించాడు. తరువాత వారికి కందమూల ఫలాలను ఇచ్చి భుజింపచేసాగాడు. తరువాత ఉదయమున శ్రీ రఘురాముడు మునితో యజ్ఞమును ప్రారంభించమని చెప్పి స్వయముగా యాగ సంరక్షణ
చేస్తూ ఉన్నాడు. మారీచ సుబాహువులు మహాక్రోధముతో సహచరులతోటి సహా దండెత్తి వచ్చారు. శ్రీరాముడు ప్రాణహాని చేయని బాణముతో మారీచునిపై ప్రయోగించాడు. ఆ దెబ్బతో అతడు 100 యోజనముల సముద్రమునకు అవతల పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. తమ్ముడు లక్ష్మణుడు రాక్షస సేనంతటిని నాశనం చేశాడు. ఈ విధంగా రాముడు రాక్షసులను వధించి బ్రాహ్మణులను భైరహేతులను చేశాడు. వారిని కరుణించడం కొరకు మరికొన్నాళ్ళు శ్రీరాముడు అక్కడే ఉన్నాడు. వారు ఆ బ్రాహ్మణులు, మునులు మొదలైన వారు అనేక విధాలైన పురాణగాథలు చెప్పి వినిపించారు. విశ్వామిత్రుడు శ్రీరామునకు ధనుర్యాగం గురించి విశదీకరించాడు. వారిని తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఇక అహల్య శాప విమోచనము విందాం. మార్గమధ్యములో వారొక ఆశ్రమాన్ని చూశారు. అక్కడ పశుపక్ష్యాది జీవ జంతు సంచారం లేదు. శిలాఖండము ఒకటి కనిపించింది. శ్రీరాముని అభ్యర్థనతోటి విశ్వామిత్ర మహర్షి గౌతమ మునిపత్ని అహల్య కథంతా కూడా విస్తారంగా వర్ణించి చెప్పాడు. పతి శాపము చేత శిలయైన అహల్యము దేవి ఎంతో కాలం నుండి మీ చరణధూళి కొరకు ఎంతో ఆశతో వేచి ఉన్నది. హే రఘునాథ, మీరు ఈమెపై కృప చూపించండి. దుఃఖనాశిని పరమ పవిత్రమైన మీ యొక్క పాదస్పర్శ చేత అత్యద్భుతముగా ఆమె శాపవిముక్తురాలు కాగలదు అని శ్రీరామునికి చెప్పాడు. ప్రభు యొక్క పాదధూళికి పవిత్రమూర్తి అయిన అహల్య శ్రీరాముని పాదములపై పడింది. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని ప్రభు కృపచేత భక్తిని పొంది అత్యంత నిర్మల ప్రశాంత వచనములతోటి ప్రభువును ఈ విధంగా స్తుతించింది. ప్రభు, జ్ఞానసాగర, శ్రీ రఘువీర, నీకు జయమగుగాక. కమలనైన ఈ జనన మరణ సంస్కృతి భయమును పోగొట్టు దీనావన నేను మీ శరణు పొందాను. రక్షించండి. నన్ను శపించి ముని నాకు మేలే చేశారు. అది నాపై అత్యంత అనుగ్రహముగా భావిస్తూ ఉన్నాను. ఆ శాపం వలనే నేను భవబంధములను తెంచు శ్రీహరి అయిన మిమ్మలను కాంచగలిగాను. మీ దివ్య దర్శనము శంకరాది దేవతలకు కూడా మహాభాగ్యము. ప్రభు, నాదొక విన్నపము. నా మనస్సనుడు తుమ్మిద సదా నీ శరణ కమలముల రాజమందలి భక్తిరసమును పానము చేయుచు ఉండునుగాక అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మీ పావన చరణములను దయామయులైన మీరు నా శిరముపై ఉంచి నన్ను కటాక్షించారు. ఈ విధంగా స్తుతించి మనోవాంఛిత వరమును పొంది పతిలోకములకు వెళ్ళింది అహల్యాదేవి. ఓ తులసీదాసు, ఇట్టి దీనబంధువు అకారణ కరుణామయుడైన శ్రీరామచంద్ర ప్రభువును కపటము వీడి భజింపుము అని తులసీదాసు అనుకుంటున్నాడు. ఇది తులసీదాసు రామచరితమానసము కదా. ఇక మిథిలా నగర ప్రవేశము చదువుకుందాం. శ్రీరామ లక్ష్మణులు మునివెంట బయలుదేరి లోకపావని గంగా తీరము చేరారు. గంగ దేవలోకము నుండి ఈ భూమిపైకి ఎట్లు దిగివచ్చినది, ఆ కథ యావత్తు విశదముగా వారికి విశ్వామిత్రుడు తెలియజేశాడు. ఋషులతో కూడి ప్రభు గంగలో స్నానం చేసి బ్రాహ్మణులకు అనేకములైన దానములు ఇచ్చాడు. నదిని దాటి ముని బృందముతో ఆనందముగా అతి శీఘ్రముగా మిథిలానగర సమీపంకు చేరారు. శ్రీరామ లక్ష్మణులు నగర శోభను చూసి పరమానందమొందారు. నగరమందలి స్త్రీ పురుషులందరూ సుందరులు, పవిత్రులు, సాధు స్వభావులు, ధర్మాత్ములు, జ్ఞానులు, గుణసంపన్నులై ఉన్నారు.
జనక మహారాజు నివాసము రాజమహలు అనుపమ శోభతోటి వెలసిల్లుతూ ఉన్నది. నగరము వెలుపల నదీ తీరము వెంబడి సరస్సుల ఒడ్డున ధనుర్జాగమునకు వచ్చినటువంటి రాజకుమారులు అక్కడక్కడ విడిది చేసి ఉన్నారు. తరువాత విశ్వామిత్రముని ఒక ఉత్తమ విశాల మామిడి తోటను చూసి, రామచంద్ర, మనమిచ్చట ఆగినా బాగుంటుంది అని నా మనసుకు తోస్తూ ఉన్నది అన్నాడు. శ్రీరాముడు, స్వామి, చాలా బాగున్నది అనగానే ముని సంఘటముతో వారచ్చట విడిది చేశారు. విశ్వామిత్ర ఆగమన వార్త మిథిలాధిపతి జనకునకు తెలిసింది. వెంటనే తన మంత్రులతోనూ సేనాధిపతులతోనూ బ్రాహ్మణోత్తములతోనూ శతానంద గురుదేవులతోనూ ముఖ్య రాజ కుటుంబీకులతోనూ వెళ్ళి మహారాజు మునిపాదములకు ప్రణమిల్లాడు. విశ్వామిత్ర ముని ప్రసన్నులై ఆశీర్వదించారు. అదేవిధంగా భక్తితో బ్రాహ్మణ సంఘానికి మొక్కిన తరువాత విశ్వామిత్రుడు మహారాజును తన పక్కన కూర్చుండబెట్టుకొని మాటిమాటికి మహారాజు కుశలము అడగసాగాడు. ఇంతలో పుష్పవాటికకు వెళ్ళిన రామలక్ష్మణులు తిరిగి రాగా వారి తేజస్సుకు ప్రభావితులై అతట ఉన్నవారంతా లేచి నిలబడ్డారు. సోదరద్వయమును చూసి వారందరూ పరమానందభరితులయ్యారు. శ్రీరాముని మధుర మనోహర దివ్య స్వరూపమును చూసి విదేహుడు జనకుడు నిజముగా విదేహుడే అయ్యాడు. ముని చరణములకు మొక్కి ప్రేమపూరిత గద్గద స్వరముతోటి ఆ సుందర బాలకులు మునులా, రాజకుమారులా, పరబ్రహ్మమా, ఎవరు అని అడిగాడు. నవ్వుతూ ముని అన్నాడు, మీరు యథార్థమే చెప్పారు. మీ మాట ఎన్నడూ మిథ్య కాబోదు. లోకములో ఉన్న జీవరాశికి అంతటికీ వీరు ప్రియతములే. రహస్యపూర్ణమైన ముని పలుకులకు శ్రీరాముడు తనలో నవ్వుకున్నాడు. నవ్వు ద్వారా రహస్యము బయటపెట్టవద్దని చెప్తూ ఉన్నాడు. అలా కనిపిస్తున్నాడు, చెప్తున్నాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. తర్వాత ముని ఈ విధంగా చెప్పాడు, వీరు రఘుకులోత్తముడు దశరథ మహారాజు పుత్రుడు. నా నిమిత్తము మహారాజు నా వెంట పంపాడు. వీరు నా యజ్ఞమును సంరక్షించి లోకప్రసిద్ధి చెందారు. ఇది విని మహారాజు పరమానందం చెంది ముని పాదములకు మ్రొక్కి వారిని నగరంలోనికి ఆహ్వానించి తీసుకొని వెళ్ళాడు. వారికి నివాసం ఏర్పరిచి బహువిధములుగా సత్కరించి సెలవు పొంది రాజమహలుకు వెళ్ళాడు. శ్రీరామ లక్ష్మణులు ఋషులతో పాటు భోజనం చేసి విశ్రమించారు. శ్రీరాముడు తమ్ముని కోరిక నగర శోభలను చూడవలెనని, ఇంకను పగలు ఒక జాము పొద్దు మిగిలి ఉండడం వల్ల హృదయములో భాతృప్రేమ పెళ్ళుబుకి అనుజ్ఞ పొంది మునితో సంకోచముతో భయముతో చెప్పలేక నగరమును చూపించి వెంటనే తీసుకుని వచ్చేదని చెప్పగా ముని ప్రేమతో, హే రామ్, నీవు నీతి రక్షకుడువు, మర్యాదను కాపాడి భక్తికి వసులవై దాసులకు ఆనందాన్ని ఇస్తావు. మీ సోదరులిద్దరూ నగరం చూసిరండి. మీ సుందర ముఖార విందములను చూసి పురవాసులకు వారి కనులకు చరితార్థము ఇవ్వండి. పురవాసుల కనులను చరితార్థం చేయండి అన్నాడు. ఇక మిథిలా నగర దర్శనము. రేపు ఇదే సమయానికి శ్రీరామలక్ష్మణుల మిథిలా నగర దర్శనము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామరక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే
బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.